పేరు మారింది గాని నీ తీరు మారలేదే. ఏంటంట? పేరు మారింది కానీ తీరు మారలేదు. ఒక ఆయన ఉన్నాడు, యేసుబాబు అని పేరెట్టుకున్నాడు. ఎప్పుడు చూసినా ఆ బాబు బారుల దగ్గరే ఉంటాడు. పేరేంటి? యేసుబాబు. మరొక సహోదరు గుణవంత్ అని పేరెట్టుకున్నాడు. మందిరంలో మాత్రం ముసుగేసుకుని ఏమీ ఎరగని నిలుడిపోయేలాగా ఉంటారు. ఇంటికి వెళ్తే భర్తను తొలిపేసి బొగ్గుల పొడి చేద్దాం ఉంటుంది. పేరు మారింది కానీ తీరులో మారలేదు. అమ్మా అయ్యా, యేసయ్య పేరు పెట్టుకుని ఆయన యొక్క పేరులకే రిపేరు తెస్తున్నారు. నీ పేరు మారకపోయినా పర్లేదు, నీ తీరు మారితే అప్పుడే నిజమైన క్రైస్తవుడు, దేవునికి ఇష్టడవు కూడా. అర్థమైందా? పేరు మారింది గాని నీ తీరు మారలేదే. పేరు మారింది గాని నీ తీరు మారలేదే. విశ్వాసి, ఓ విశ్వాసి, విశ్వాసి, ఓ విశ్వాసి, నీ ఇంటిలో గాని నీ సంఘములో గాని నీ ఊరులో గాని మంచి సాక్ష్యము నీకుంద. నీ ఇంటిలో గాని నీ సంఘములో గాని నీ ఊరులో గాని మంచి సాక్ష్యము నీకుంద. పేరు మారింది గాని నీ తీరు మారలేదే. పేరు మారింది గాని నీ తీరు మారలేదే.